కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఈ రోజు ఒక పక్క అరెస్టులు, ఒక పక్క దొంగ కేసులు, ఒక పక్క దాడులు, ఒక పక్క హత్యలు, ఒక పక్క రౌడీజాలు, ఈ యొక్క దహనకాండని కొనసాగిస్తూ ఎక్కడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం అమలు లేదు. కేవలం రౌడీజానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఒక పక్కేమో తండ్రి ఏదో వైజాగ్ అంటాడు, కొడుకేమో ఇండస్ట్రీలు పెట్టుబడులు వచ్చాయంటారు. ఇవన్నీ కూడా మోసపూరిత వార్తలు. ఒక పక్క అమరావతి అభివృద్ధి అని చెప్తారు, అక్కడ ఎక్కడా అభివృద్ధి అనేది కనబడే పరిస్థితి లేదు. అందుకనే ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కాలని చెప్పని ప్రతిపక్ష నాయకులందరి మీద దాడి చేసే విధంగా విలన్ పక్షంలో దొంగ కేసులు పెట్టి లోపల వేయించడం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పరిపాలనకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చీ అనే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు మీకు ఇస్తామని చెప్పి అవన్నీ పక్కన పెట్టి కేవలం రౌడీజం, దుర్మార్గం, గోండాయిజం అయితే ఈ పరిపాలన కొనసాగుతుంది.